హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తేజులు కిచెన్. అందరూ బాగున్నారా? ఇవాళ మీకు ఒక సూపర్ టేస్టీ ఎగ్ పులుసుని చూపించబోతున్నాను. ఓ ఎగ్ పులుసేనా అని లైట్ తీసుకోకండోయ్. ఇది మనం రెగ్యులర్ గా చేసుకునే ఎగ్ పులుసు కాదండి. మన అమ్మమ్మల కాలం నాటి పులుసు అన్నమాట. చాలా మంది బాయిల్డ్ ఎగ్ తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఈ పులుసు నచ్చుతుందంటే నమ్ముతారా? ఇది నేను చెప్పిన ప్రాసెస్‌లో ఫాలో అయ్యి చేస్తే చిక్కగా, మంచి కలర్‌తో, అమ్మమ్మల కాలం నాటి రుచితో మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్దామా? ముందుగా గుడ్లను ఒక గిన్నెలో తీసుకొని అవి మునిగేలాగా వాటర్ పోసి 15-20 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ గుడ్ల క్వాంటిటీ అనేది మీ ఇష్టమండి. నేనైతే ఇక్కడ 6 గుడ్లను తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాష్ చేసేసి ఒక 15 మినిట్స్ పాటు నానపెట్టుకోండి. గుడ్లు ఉడికేలోపు అలాగే చింతపండు కూడా నానేలోపు మనం ఇందులోకి మసాలాని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఓ పాన్ ని పెట్టుకొని అందులోకి 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి 8-10 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని గింజలతో సహా వేసేసుకుంటే మిర్చి వేగేలోపు గింజలు మాడిపోతాయి కాబట్టి నేను వీటిని సెపరేట్ గా ఫ్రై చేసుకుంటానండి. మీకు కావాలంటే రెండు కలిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఇలా వేసేసాక మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఎండుమిర్చి గింజల్ని కూడా వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవిలా ఈ మాత్రం వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకొని ఒక 2 ఇంచుల ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2-3 వెల్లుల్లి రెమ్మల్ని 1 ఇంచు దాకా అల్లాన్ని వేసుకొని చల్లారనివ్వండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనకి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని వాటర్‌ని వంపేసుకొని పీల్ తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చల్లార్చుకున్న మసాలాలో నుంచి అల్లం, వెల్లుల్లిని సెపరేట్ చేసేసుకొని ఒక మిక్సర్ జార్‌లో వేసేసుకొని ఓసారి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. తరువాత అందులోకి వెల్లుల్లి, అల్లం అలాగే హాఫ్ మీడియం సైజ్ ఆనియన్‌ని కట్ చేసుకొని వేసుకొని అవసరమైతే కాస్త వాటర్‌ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని ఒక బౌల్‌లో వేసుకొని అందులోకి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పుని కూడా వేసేసి ఓసారి అంతా కలిపి పులుపుకి తగ్గట్టుగా వాటర్‌ని వేసుకొని ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని హీట్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి కాస్త వేగాక హాఫ్ మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. వీటితో పాటు ఒక 2 రెమ్మల కరివేపాకులు కూడా వేసేసి ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ మాత్రం వేగాక అందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకొని టమాటా సాఫ్ట్‌గా అయ్యే వరకు మగ్గించుకోండి. టమాటాస్ ఇలా మగ్గిపోయాక అందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్న పులుసుని వేసేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా పులుసు బాయిల్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు అందులోకి మనం ముందుగా పీల్ తీసి ఉంచుకున్న గుడ్లకి ఇలా నిలువుగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని పులుసులోకి వేసుకోండి. ఇలా గుడ్లకి ఘాట్లు పెట్టుకొని వేసుకోవడం వల్ల పులుసులోని ఉప్పు, కారం పట్టి గుడ్లు కూడా మంచి టేస్టీగా ఉంటాయి. సో ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇలా అన్నీ వేసేసుకున్నాక అందులో కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు ఆ వీడియో స్కిప్ అయింది. మీరైతే మర్చిపోకుండా కారం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక మూత పెట్టి మరో 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారంటే పులుసు గుమ్మగుమ్మలాడిపోతుందండి. అలాగే చిక్కగా మంచి కలర్‌తో రెడీ అయిపోయి ఉంటుంది. మీకు ఒకవేళ పులుసు ఇంకా పల్చగా అనిపిస్తే మరో 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి సరిపోతుంది. అంతేనండి. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా రెడీ అయిపోయే ఈ పాతకాలం పులుసు రెసిపీ మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.